కలిగినటువంటి దేవుడు అందరినీ కూడా దేవుని యొక్క చిత్తము ప్రణాళికలో బిడ్డలందరినీ కూడా నడిపిస్తూ వారందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. అదే క్రమంలో దేవదేవుడు తన మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విధానాన్ని కనుక మనం చూస్తే, పురుషుని గాను స్త్రీని గాను ఆయన నరులను చేశాడు అనేటటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. పురుషుల బాధ్యతలు పురుషులకు ఉన్నాయి, స్త్రీ బాధ్యత స్త్రీకి ఉన్నది. బైబిల్ గ్రంథంలో స్త్రీకి కూడా దేవదేవుడు చాలా ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇచ్చారు. ఒక స్త్రీ తను చేసేటటువంటి ప్రార్థన ద్వారా తను మాత్రమే బలపరచబడటం కాదు, కానీ తన కుటుంబాన్ని కూడా బలపరుస్తుందని, తన కుటుంబాన్ని కూడా దైవ సన్నిధిలోనికి నడిపించగలదు అని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఒక స్త్రీ మాత్రమే కాదు, పురుషుడు కూడా తన ప్రార్థన ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా దైవ సన్నిధిలోనికి నడిపిస్తూ ఉంటారు. అయితే స్త్రీకి చాలా ప్రాధాన్యత లేఖనాలు మాట్లాడుతున్నాయి, లేఖనాలు ఇస్తూ ఉన్నాయి. లేఖనాలు స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇవ్వటాన్ని మనం చూడొచ్చు. అందుకే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే, అక్కడ స్త్రీని బట్టి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని బట్టి భక్తులు మాట్లాడుతున్నారు. 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన చేతితో తన ఇంటిని ఓడబెరుకును అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఇక జ్ఞానవంతుల గురించి, మూఢురాల గురించి రెండు మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంటే తన ఇంటిని కట్టుకుంటుంది. అనగా ఆధ్యాత్మిక స్థితిలో జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఎల్లవేళ ప్రార్థన చేస్తూ, ఎల్లవేళలా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ, ఎల్లవేళ దైవజనుల కోసం ప్రార్థన చేస్తూ, తోటి సహవాసం ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ ఆమె తన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఆ ఆత్మీయ ప్రయాణంలో తను చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పని ఏంటంటే తన ఇంటిని తాను కట్టుకుంటూ ఉంటుంది. అనగా ఇంటిలో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షణ వైపునకు ఆమె నడిపిస్తూ ఉన్నటువంటి విధానం. కాబట్టి మనం ఏమని సంబోధిస్తున్నామంటే, బైబిల్ ఏమని మాట్లాడుతూ ఉంటుందంటే జ్ఞానవంతురాలు అని. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటూ ఉంటుంది. మూఢురాలు ఏం చేసిద్దంటే తన చేతితోనే ఉన్నటువంటి ఇంటిని కూడా ఓడబెరుగుతుంది. అంటే దాదాపుగా పతనమయ్యేటటువంటి స్థితిగతుల్లోనికి వచ్చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు ఎవరంటే సమయము దక్కినప్పుడల్లా ప్రార్థన చేయకుండా, సమయము వచ్చినప్పుడల్లా ఆరాధనకు రాకుండా, సమయము వచ్చినప్పుడల్లా వాక్యముతో కుటుంబాన్ని బలపరచకుండా, వారికి వారు నచ్చినటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారు ఎవరంటే మూఢురాలు. కాబట్టి మూఢురాలు ఏం చేస్తుందంటే వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా తన చేతితో తానే ఆ ఇంటిని నష్టము వైపునకు లేకపోతే పతనము వైపునకు మరి నడిపిస్తూ ఉంటుంది అనే మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రెండు మాటల్లో ఉన్న వ్యత్యాసాన్ని కనుక మనం గమనిస్తే, జ్ఞానవంతురాలేమో వాక్యాన్ని ఆధారంగా చేసుకుంది, మూఢురాలేమో వాక్యాన్ని ఆధారంగా చేసుకోవాలి. మరి వాక్యము ఆధారంగా చేసుకున్నటువంటి స్త్రీ యొక్క స్థితి ఎలాగుందంటే జ్ఞానవంతమైన స్థితి. ఆమె
వాక్యమును ఆధారం చేసుకోకోకుండా ఉన్నటువంటి స్త్రీ యొక్క పరిస్థితి, పొజిషన్ ఎలాగుందంటే మూఢురాలుగా ఉంది. గమనించండి ఇక్కడ ఒక మాట పుల్లారా, మనం ఎవరైనా సరే ప్రత్యేకంగా స్త్రీ స్థానంలో ఉన్నటువంటి వారు జ్ఞానవంతులుగా ఉండటానికే ఇష్టపడతారు, కానీ మూఢురాలుగా ఉండటానికి ఇష్టపడరు. ఒకవేళ నీవు జ్ఞానవంతురాలుగా అవ్వాలి అని ఆశ వస్తే, జ్ఞానవంతులు వారి ఇంటిని వారు కట్టుకుంటారు అని బైబిల్ వచనాన్ని నీ హృదయంలో పెట్టుకొని నీవు గనక నడవగలిగినట్లయితే దేవదేవుడు నీకు కూడా జ్ఞానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చేతితో నువ్వే నీ కుటుంబాన్ని పాడు చేసుకోకుండా, నీ చేతితో నువ్వే నీ కుటుంబాన్ని పతన వైపులకు నడిపించుకోకుండా, నేను కూడా జ్ఞానవంతురాలుగా అవ్వాలి, నేను కూడా నా ఇంటిని కట్టుకోవాలి, నా యజమాని రక్షణలోకి నడిపించుకోవాలి, బిడ్డను రక్షణలోకి నడిపించుకోవాలి అనే ఆలోచన నీకు వస్తే ఖచ్చితంగా దేవుడు నీ ఆలోచనను నేటి దినాన్ని సఫలం చేయబోతా ఉన్నాడు. ఎలాగా జ్ఞానవంతులు అవుతారు అని కనుక ఆలోచన చేస్తే, పేతురు గారు అంటారు ఒక చక్కని మాట తను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 1 వచనాల నుంచి కనుక మనం చూడగలిగినట్లయితే, అక్కడ స్త్రీ ఎలా ఉండాలి అని ఆయన మాట్లాడాడంటే, భయముతోనూ పవిత్ర ప్రవర్తనతోనూ స్త్రీ ఉండాలి అనే మాటను ఆయన అక్కడ వాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పుల్లరా. భయముతోనూ పవిత్ర ప్రవర్తనతోనూ స్త్రీ ఉండాలి కదా పుల్లరా. 3వ అధ్యాయము 1, 2 వచనాలు ఆ మాటలు మనం చూడొచ్చు. చాలండి, అవసరం లేదు. భయముతోనూ పవిత్ర ప్రవర్తనతోనూ ఎవరు ఉండాలంటే స్త్రీ ఉండాలి. ఏంటయ్యా స్త్రీకే ఉండాలా? పురుషులు ఉండకూడదు అంటే పురుషులు కూడా ఉండాలి. పురుషుడు కూడా భయముతోనే ఉండాలి, పురుషుడు కూడా పవిత్ర ప్రవర్తనతోనే ఉండాలి. అయితే ఇక్కడ జ్ఞానవంతురాలుగా ఒక స్త్రీ అవ్వాలంటే బైబిల్ చెప్తున్నటువంటి ఒక మార్గం ఏంటంటే, ఎల్లవేళలా ఆ స్త్రీ భయముతో ఉండాలి. ఎల్లవేళలా అనగా తన గృహములోను దైవ సన్నిధిలో ఎలాగైతే భయముతో ఉంటుందో, తన గృహములోను తాను ఎక్కడికి వెళ్ళినా, తాను ఏం చేసినా భయముతో స్త్రీ ఉండాలి. రెండోది, పవిత్ర ప్రవర్తనతో స్త్రీ గనక ఉండగలిగినట్లయితే ఆ స్త్రీ జ్ఞానవంతురాలుగా మలచబడుతుంది. ఎందుకంటే భయముతో పవిత్ర ప్రవర్తనతో ఎవరు ఉంటారు? వాక్యమును ఆధారం చేసుకున్న వాళ్ళే ఉంటారు. వాక్యాన్ని పక్కన పెట్టేసేటటువంటి వారికి భయం ఉండదండి, పవిత్ర ప్రవర్తన ఉండదండి. వారు చివరాఖరికి ఏమైపోతారంటే మూఢురాలుగా అయిపోతారు. వారి చేతులతో వారి యొక్క గృహాన్ని నష్టం వైపునకు నడిపించుకుంటూ ఉంటారు. ఏమాత్రం ఎదగలేరు, ఆత్మీయ స్థితిలో ఫలించలేరు. కానీ జ్ఞానవంతురాలుగా ఎలా అవ్వచ్చు అంటే, వాక్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఆ మనుషురాల స్త్రీ భయముతోనూ పవిత్ర ప్రవర్తనతోనూ తన యొక్క స్థితిని, ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిని కొనసాగిస్తుంది. కాబట్టి నిశ్చయముగా ఆమె ఎలాగ పిలువబడుతుందంటే జ్ఞానవంతురాలుగా పిలువబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ఆధారం చేసుకోకపోతే, భయము లేకపోతే, పవిత్ర ప్రవర్తన లేకపోతే ఆమె ఎలాగ సంబోధించబడుతుందంటే మూఢురాలుగా. కాబట్టి ఈ రెండు మాటలకి చాలా వ్యత్యాసాన్ని ఇప్పుడు మనం గమనించాం. వాక్యాన్ని ఆధారం చేసుకుంటే భయం ఉంటే, పవిత్ర ప్రవర్తన ఉంటే జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది. వాక్యము లేకుండా, భయము లేకుండా, పవిత్ర ప్రవర్తన లేకుండా వారికి వారు నచ్చినట్లుగా జీవిస్తే వారు మూఢులుగా అయిపోతారు. వారి చేతితో వారే వారి ఇంటిని నష్టం వైపునకు, పతనం వైపునకు నడిపించుకుంటారు. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది మీరు జ్ఞానవంతులుగా అవ్వాలని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతులుగా అవ్వాలి. ఈ యొక్క సందర్భాన్ని మనం కోట్ చేసుకుంటూ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ గురించి, మూఢురాలు అయినటువంటి స్త్రీ గురించి మనం కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం పుల్లరా. జాగ్రత్తగా మనము ఆలకించగలిగినట్లయితే రాజుల 2వ గ్రంథాన్ని ఒకసారి మనం చదువుదాం. రాజుల 2వ గ్రంథములో 11వ అధ్యాయము చివరి 2 వచనాలు గనక మనం చూస్తే అక్కడ ఒక స్త్రీని బట్టి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము చివరి 2 వచనాలు. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తరువాత, అతల్య అనేటటువంటి స్త్రీని ఖడ్గము చేత చంపారు.
దేశ జనులందరూ అది వచ్చి పులారా, అతల్య అనేటటువంటి స్త్రీ చంపబడినటువంటి తదుపరి దేశ జనులందరూ కూడా సంతోషించారు. పట్టణం ఎలాగుందంటే నిమ్మలముగా ఉన్నది. గమనించండి పులారా, ఈ లోకంలో ఎవరు చనిపోయినా, ఎవరు మరణించినా, ఎవరు వారి యొక్క పిలుపును అందుకున్నటువంటి తదుపరి మరణించిన వారిని బట్టి అందరూ కాకపోయినా ఎవరో కొంతమంది అయినా అయ్యో మరణించింది కదా అని జాలి కలిగినటువంటి మాటలు మాట్లాడతారు కదా పుల్లారా. అయ్యో ఆమె జీవించినప్పుడు ఇలాగ ఉంది కదా అని కొన్ని మాటలు మాట్లాడతాన్ని మనం చూడొచ్చు. ఒకవేళ మంచిగా ఉండి మరణిస్తే మంచిగా చెప్పుకుంటారు, లేదు ఒకవేళ మంచిగా లేకుండా మరణించిన ఆమె యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆమెను బట్టి ఎంతో కొంత మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అతల్య అనే ఒక స్త్రీ ప్రభువునకు, దేవునకు వ్యతిరేకంగా జీవించింది, దైవ ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించింది. తను వ్యతిరేకంగా జీవించడం మాత్రమే కాదు కానీ అనేక మందిని వ్యతిరేకంగా జీవించేటట్లు తను ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు అట్టి వారిని ఏమాత్రం కూడా ఒప్పుకోడు పుల్లారా. ఒకానొక దినాన ఆ స్త్రీ ఖడ్గము చేత చంపబడినట్లుగా ఆ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఖడ్గము చేత చంపబడినప్పుడు మరొకసారి ఆ మాట చదవండి. అక్కడ పరిస్థితులు ఆ పట్టణంలో ఎలా ఉన్నాయంటే, చంపిన తరువాత దేశపు జనులందరూ ఏమయ్యారంట, ఆమె చనిపోయిన తదుపరి దేశంలో ఉన్న జనులందరూ సంతోషించారంట. పట్టణం అంతా కూడా ఎలాగుందంటే నిమ్మలముగా ఉన్నది, అంటే సమాధానముగా పట్టణం ఉంది. అంటే ఒక స్త్రీ చనిపోయినప్పుడు బాధపడాల్సింది పోయి, ఒక స్త్రీ చనిపోయినప్పుడు అయ్యో ఆమె దాటిపోయింది కదా అని బాధపడాల్సింది పోయి దేశము ఆ స్త్రీ చనిపోయిన విధానాన్ని బట్టి సంతోషించారంట. అప్పుడు పట్టణం అంతా కూడా ఎలాగైపోయిందంటే నిమ్మలముగా, సమాధానముగా అయిపోయింది. ఈ వచనాన్ని బట్టి మనం చూడగలిగినట్లయితే ఆమె నివసించిన దినాల్లో ఆ దేశంలో సమాధానం లేదు అని మనకు అర్థమవుతుంది. చాలా మాటలు ఉన్నాయి, మనకు అవసరం లేదు, కానీ ఈ మాటను మనము ఆధారం చేసుకుని మన వాక్యదానంలో ముందుకు కొనసాగిపోదాం. అంటే ఆమె జీవించినటువంటి దినాల్లో ఆమె ద్వారా పట్టణానికి నెమ్మది లేదు, ఆమె ద్వారా పట్టణానికి సమాధానం లేదు, ఆమె ద్వారా పట్టణంలో ఉన్నటువంటి జనులందరూ కూడా బాధపడ్డారు, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. కాబట్టి ఆమె ఖడ్గముతో ఎప్పుడైతే చనిపోయిందనే మాటను విన్నారో ఆ జనులందరూ కూడా సంతోషించారు. జనులందరూ కూడా ఏం చేశారంట, నిమ్మలముగా ఉన్నారు. అంటే ఈ స్త్రీని మనం దాదాపుగా 3 రావులు అని చెప్పొచ్చా లేదా పుల్లారా? ఎందుకంటే ఒక స్త్రీ చనిపోయినప్పుడు దేశము బాధపడాలి కానీ దేశము సంతోషంగా ఉంటుందా? కానీ వీరందరూ కూడా ఏమయ్యారంట, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె చేసినటువంటి పనులను బట్టి, దేవుడికి వ్యతిరేకంగా జీవించినటువంటి విధానాన్ని బట్టి పేర విరగడైపోయింది అని అనుకొని అందరూ కూడా సంతోషపడ్డారు. అప్పుడు దేశము నిమ్మలముగా ఉంది. అంటే ఈమె ఏ కోవ కిందకు వచ్చిందంటే 3 రాళ్ళు. అమ్మ ఎవరంటే ఏమా 3 రాళ్ళు. మనం చనిపోయినప్పుడు మన వెంట 4 ఉండేటట్లు చూసుకోవాలండి. మనం చనిపోయినప్పుడు ఇదిగో అయ్యో ఈ బిడ్డ చనిపోయాడు కదా, ఈ కుమారుడు చనిపోయాడు కదా, ఈ కుమార్తె చనిపోయింది కదా అని మన కోసం బాధపడేటటువంటి వారిని మన జీవించే దినాల్లోనే మన ఆత్మీయ స్థితి ద్వారా, మన జ్ఞానము ద్వారా, మన ప్రవర్తన ద్వారా, దేవుని ఎందరి భయము కలిగి జీవించడం ద్వారా మనముగానే వారిని సంపాదించుకోవాలి. కానీ ఈ స్త్రీ చనిపోయినప్పుడు అటువంటి వారు ఎవరు అక్కడ లేరు. దేశమే సంతోషంగా ఉంది ఆమె చనిపోయిందని. దేశమంతా కూడా పట్టణంలో ఉన్నటువంటి జనులందరూ కూడా నిమ్మలముగా ఉన్నారు. ఇక ఆమె యొక్క పేర విరగడైపోయింది, ఇక అలగడి మొత్తం కూడా పోయిందని ఆమెను బట్టి ఆ మాటలు మాట్లాడినట్లుగా మన లేఖనాల ద్వారా చూస్తా ఉన్నాం. చూడండి ఎంత స్థితి తెచ్చుకుందో.
సామెత గ్రంథంలో ఒక మాట కనుక మనం చూస్తే ఒకసారి 11వ అధ్యాయం చూడండి పుల్లరా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవండి. నీతిమంతులు వర్ధిల్లుట నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు భక్తిహీనులు నశిస్తే ఆ పట్టణంలో ఏం పుడుతుందంట? మరి నీతిమంతుల వల్ల పత్రానికి ఏమొస్తుందంట? సంతోషము. మరి భక్తిహీనుల వల్ల ఆ పత్రానికి ఏం కలుగుతుంది? ఉత్సాహం. భక్తిహీనులు కనుక మరణిస్తే ఆ పత్రానికి ఉత్సాహం అంటారు. ఆమె స్థితిలో జరిగినదే పునరా. అతల్య యొక్క జీవితంలో స్థితిలో జరిగినదే. ఆమె మరణించినప్పుడు పట్టణము ఏమైపోయిందంట? ఉత్సాహధ్వని చేసింది. ఉత్సాహధ్వని చేసరికి మాకు ఆమె పేడ విరగడైపోయింది. దేవుడికి వ్యతిరేకంగా జీవించింది. రాజ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు తన వారిని సైతము కూడా చంపడానికి ఆమె ఇష్టపడింది కాబట్టి ఇదిగో ఆమె మరణించినప్పుడు పట్టణం అంతా ఉత్సహించింది. అది నీతిమంతులు మరణిస్తే అక్కడే రాయబడింది. మరొకసారి చదువుదాం ఆ మాటను. నీతిమంతులు వర్ధిల్లుట అదిగో పట్టణానికి సంతోషకరము. ఘనత వచ్చిందంట. మనము గనక వర్ధిల్లింపబడినట్లయితే మన ద్వారా ఆ పట్టణానికి ఏమొచ్చిందండి? సంతోషం వచ్చింది. మన ద్వారా ఆ పట్టణానికి ఘనత వచ్చింది. మన ద్వారా ఆ పట్టణానికి దీవెన ఆశీర్వాదకరం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ భక్తిహీనులు మరణిస్తే, భక్తిహీనులు ఉంటే ఏమవుతుందంట? వాడు నశించిపోతే అంతా వచ్చా అబ్బా అయిపోయేదిలే, ఇక మేము సంతోషంగా ఉండొచ్చు అనే ఆలోచన. కాబట్టి మనం నీతిమంతులుగా జీవించాలి, జ్ఞానవంతులుగా జీవించాలి. తద్వారా మన పట్టణానికి సంతోషం కలుగుతుంది. తద్వారా మన పట్టణానికి దీవెన ఆశీర్వాదం కలుగుతుంది. అదే ఒకవేళ దుర్మార్గులుగా ఉంటే, భక్తిహీనులుగా ఉంటే వారు చనిపోయినప్పుడు ఎవరు కూడా ఏమి కూడా ఏడవరంట, ఏమి కూడా చేయరంట. పట్టణం ఉత్సాహధ్వనితో ఉంటుంది. కాబట్టి మనం మూడురాలుగా, భక్తిహీనులుగా, లేకపోతే భక్తిహీనత కలిగినటువంటి వారిగా ఎప్పటికీ ఎన్నటికీ కూడా మనం ఏమాత్రం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అని బైబిల్ మాట్లాడుతూ ఉంటుందంటే జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానవంతురాలు యొక్క స్థితి ఎలా ఉంటుందో మనం చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యగ్రంథములు పుల్లరా 9వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు గనక మనం చూస్తే అక్కడ తబిత అనేటటువంటి ఒక స్త్రీని బట్టి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆ స్త్రీని బట్టి రాయబడినటువంటి మాటలు గనక చూస్తే 9వ అధ్యాయము పుల్లరా 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు. ఇంకా కింద వచ్చిన చదువుదాం 35. వెంటనే అతడు లేచెను. లుద్దలోను షాలోను కాపురమున్న వారందరూ అతను చూచి ప్రభు తట్టు తిరిగిరి మరియు తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు అని పేరు. ఆమె సత్క్రియలు చాలండి. ఆమె సత్క్రియలు ధర్మ కార్యములను బహుగా చేసి ఉన్నది అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పటంతోనే ఆమెను బట్టి బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నటువంటి మాట ఆమె శిష్యురాలు అని. తబిత ఎవరంటే పుల్లరా శిష్యురాలు. ఆమె ఏం చేసింది అంటే సత్క్రియలను ధర్మకార్యములను బహుగా అంటే ఎక్కువగా జరిగించింది. సత్క్రియలు మంచి క్రియలు చేసింది, ధర్మ కార్యములను బహుగా చేసింది, శిష్యురాలుగా పిలువబడతా ఉంది. అనేక మందికి ఆదర్శప్రాయముగా ఆ తబిత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒకానొక దినమున కాయిలా పడి ఆమె చనిపోయినప్పుడు ఆమె యొద్దకు వచ్చినటువంటి వారందరూ కూడా ఆమెను చూసి రోధించినట్లుగా, ఏడ్చినట్లుగా కింద వచనాల ద్వారా మనం చూడొచ్చండి. కింద వచనాల్లో ఇంకా కిందకు వచ్చేసేయండి పుల్లారా 38 చదువుతాం.
చనిపోయినప్పుడు, కాయలాబడి చనిపోయినప్పుడు ఆమె స్థితి ఎలా ఉంది? కాయలాబడి చనిపోయినప్పుడు ఆమె యొద్దకు కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ముప్పైకు దగ్గరగా ఉన్న చేత పేతురు అక్కడ ఉన్నారని శిష్యులు విని అతడు తరువు చేయక తమ యొద్దకు రావాలని పేర్కొనటకు ఇద్దరు శిష్యులను అతని యొద్దకు పంపినప్పుడు పేతురు వారి యొద్దకు వచ్చినప్పుడు జరిగినటువంటి పరిస్థితి గనక మనం చూస్తే, చనిపోయిన పేతురు వచ్చినప్పుడు విధవరాండ్రందరూ వచ్చి పేతురుని చూసి ఏడ్చారంట. పేతురుని చూసి ఏం చేశారంట? పిల్లరా, ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి అనే మాటను అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే పేతురు వచ్చాడో అక్కడున్నటువంటి వారందరూ కూడా ఏడవటం మొదలుపెట్టారు. ఎవరిని బట్టి ఏడ్చారు? చనిపోయినటువంటి తగతాన్ని బట్టి, దోర్కాన్ని బట్టి వారందరూ కూడా ఏడ్చారు. మరి ఎన్నో ఒక స్త్రీ చనిపోతే ఏమైనా కనీసం కళ్ళ నుంచి ఒక కన్నీటి బొట్టైనా రాల్చారప్పుడు కదా? రాల్చకపోగా పట్టణం ఎలా ఉందంట? సంతోషంగా ఉందంట. పత్రం ఎలా ఉందంట? నిమ్మలముగా ఉందంట. కానీ ఇక్కడ స్త్రీ చనిపోతే ఆమె శిష్యురాలు అవటాన్ని బట్టి, ఆమె సత్క్రియలు చేయటాన్ని బట్టి, ఆమె ధర్మక్రియలు చేయటాన్ని బట్టి అక్కడటువంటి వారందరూ కూడా ఏడ్చారు. దోర్కా బ్రతికున్నటువంటి దినములలో తాను కుట్టినటువంటి అంగీలను, వస్త్రములను అతనికి చూపుతూ వారు ప్రలాపించినట్లుగా ఆ వచనం ద్వారా మనం చూస్తా ఉన్నాం. చూడండి, రెండు మరణాల్లో తేడా చూడండి. ఆమె మరణించింది, ఈమె మరణించింది. ఆమె మరణించినప్పుడు పట్టణం సంతోషంగా ఉంది, నిమ్మలంగా ఉంది. ఈమె మరణించినప్పుడు అందరూ కూడా బహు దుఃఖముతో ఏడ్చారు. ఆమె బతుకున్నటువంటి దినాల్లో కుట్టిన అంగీలను చూచి వారు ప్రలాపిస్తా ఉన్నారని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఏంటి వీరిద్దరిలో తేడా? ఇద్దరూ మరణించారు కదా. మరి తేడా ఏంటంటే, కవిత జ్ఞానవంతురాలుగా ఉంది. పిల్లరా, ఆ యొక్క అతల్య ఎలా ఉందంటే చెప్పండి, మూఢురాలుగా ఉంది. కవిత తనను మాత్రమే తాను కట్టుకోవటం కాదు కానీ శిష్యురాలుగా ఉండి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపింది. వాక్యాన్ని ఆధారం చేసుకుంది, భయముతో ఉంది, పవిత్ర ప్రవర్తనతో ఉంది, సత్క్రియలు చేసింది, ధర్మ కార్యము జరిగించింది. కావున ఆమెను బట్టి, ఆమె చనిపోయినప్పుడు అనేక మంది ఆమెను బట్టి ఏడ్చాడు, ప్రలాపించారు. ఈమె చనిపోయింది, ఆమె వ్యతిరేకంగా జీవించింది, వాక్యాన్ని ఆధారం చేసుకోలేదు, సత్క్రియలు చేయలేదు, మంచి పనులు చేయలేదు, రాజ కుటుంబీకులని తన వారిని చంపటానికి సైతము సిద్ధపడింది. కాబట్టి తాను చనిపోయినప్పుడు పట్టణం సంతోషంగా ఉంది, ఎవరు కూడా దుఃఖించిన వారు లేరు. పేతురు వచ్చారు, పరిస్థితిని చూశారు, అక్కడ స్థితిగతులు మొత్తాన్ని కూడా చూసి పేతురు గారు చేసినటువంటి పని గనక మనం చూస్తే, మోకాలుని ప్రార్థన చేసి ఆ శమ వైపునప్పుడు తిరిగి కవిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూసి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం. చనిపోయిన ఆమె పేతురు చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆమెలో జీవాన్ని ఇచ్చాడు కాబట్టి ఆమె లేచి కూర్చుంది. అప్పుడు ఏం చేశాడంటే అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. చూడండి, అతడు వచ్చినప్పుడు ఆమె స్థితి ఎలా ఉందంటే మృతముగా ఉంది. ఆయన వచ్చి ప్రార్థన చేసినటువంటి తదుపరి సజీవురాలుగా ఆమె నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దైవ సన్నిధికి మనం ఒకవేళ మృతి అయినటువంటి స్థితిలో, ఇంకా నా జీవితం అయిపోయింది అనే స్థితిలో గనక దైవ సన్నిధికి వచ్చినా, లేదా దైవజనుని ఆశ్రయించినా, దేవుని వాక్యమును ఆశ్రయించిన ఆ వాక్యమును బట్టి వారు సజీవులుగా మలచబడతారు. ఆ వాక్యమే వారిలో ఉన్నటువంటి లోపాన్ని మొత్తం కూడా తీసేసి, ఆ వాక్యమే వారిలో ఉన్నటువంటి భయం మొత్తాన్ని కూడా తీసేసి, నింద అవమానాన్ని తీసేసి వారిని సంఘములో, సమాజంలో నిలవబెట్టేదిగా ఆ వాక్యమే చేసిద్ది, ఆ ప్రార్థనే చేసిద్ది. కాబట్టి మరణించిన వారు సైతము, అనగా ఆత్మీయ స్థితిలో మరణించిన వారు సైతము వాక్యాన్ని ఆధారం చేసుకుంటే వారు సజీవులుగా నిలబడతారు. సజీవులుగా నిలబెట్టబడినటువంటి ప్రతి వారు కూడా ఎలాగ పిలిపించుకుంటారంటే వారు జ్ఞానవంతులు.
ఎవరమ్మ వారు? జ్ఞానవంతులు. మరి 3 రాళ్ళు వాక్యమున్నా పట్టించుకోదు, సత్క్రియలు చేయాలన్నా పట్టించుకోదు, ధర్మకార్యములు చేయాలన్నా పట్టించుకోదు. దేవునికి విలువరు, దైవజనునికి విలువరు, ఇంట్లో ఉన్నటువంటి యజమానులకు కూడా, బిడ్డలకు కూడా, రక్త సంబంధులు కూడా వారు ఏమాత్రం విలువను ఎవరు కాబట్టి వారు 3 రాళ్ళుగా ఎంచబడతారు. వారే వారి చేతులతో వారి కుటుంబాన్ని ఏం చేస్తారంటే నాశనం వైపులకు నడిపించుకుంటారు. కానీ జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంటే శిష్యురాలుగా ఉంటుందంట, సత్క్రియలు చేసిద్దంట, మంచి కార్యాలు చేసిద్దంట, వాక్యాన్ని ఆధారం చేసుకునేది, వాక్యాన్ని చేతబట్టుకున్నది, భయముతో ఉంటుంది, పవిత్ర ప్రవర్తనతో ఉంటూ తను వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తుంది. కాబట్టి అటువంటి వారు జ్ఞానవంతులుగా ఎంచబడతారు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైతే మా ఇంకా స్థితి అయిపోయింది, మేము ఇంకా చనిపోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాం, ఇంకా మాకు ఏ ఆధారం లేదు, ఇంకా మాకు బలమేమి లేదు అని అనుకుంటున్నటువంటి వారందరూ కూడా నజరేయుడైనటువంటి క్రీస్తును ఆశ్రయిస్తే, క్రీస్తు వాక్యమును ఆశ్రయిస్తే, క్రీస్తు వాక్యమును చేతబెట్టుకొని మంచి పనులు చేయటానికి గనక వారిని వారు సిద్ధం చేసుకున్నట్లయితే వారు ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఆ స్థితి నుంచి దూరం చేసి వారిని సజీవ లెక్కలో నిలుపుతాడు. సంఘములో, సమాజంలో ఒక బలమైనటువంటి పాత్రగా, జ్ఞానవంతులుగా, జ్ఞానవంతురాలుగా దేవుడే చేస్తాడు. కాబట్టి చేయవలసిందల్లా మనము దేవుని ఆశ్రయించాలి, దైవ సన్నిధిని ఆశ్రయించాలి, దైవజనుని ఆశ్రయించాలి. భయముతో, పవిత్ర ప్రవర్తనతో, వాక్యాన్ని ఆధారం చేసుకుని కనుక మనం జీవిస్తే వారు జ్ఞానవంతులుగా ఎంచబడతారు. కాబట్టి నేటి దినాన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరైనా, దూర ప్రాంతం నుంచి ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా సరే, మీరు జ్ఞానవంతులుగా అవ్వాలంటే భయము, పవిత్ర ప్రవర్తన, వాక్యమును ఆధారం చేసుకుని నడిస్తే జ్ఞానవంతులుగా మీరు మలచబడతారు. మీరు మీ కుటుంబాన్ని కట్టుకుంటారు. కట్టుకునే ఆలోచన ప్రభువే ఇస్తారు, నిలబెట్టే ఆలోచన ప్రభువే ఇస్తారు. లేదు ఇవే మాకు అవసరం లేదు, మా జీవితం మాకు చాలు, డబ్బు ఉంది, మా దగ్గర ఆస్తుంది, ఇక మాకేం అవసరం లేదు అనేటటువంటి ఆలోచనతో కొనసాగితే నీవు 3 రాళ్ళుగా ఎంచబడతావు. నీ చేతులతో నీవే నీ కుటుంబాన్ని ఆధ్యాత్మిక పతనము వైపునకు నడిపించుకుంటావు. కావున ఆ స్థితి నుంచి దూరపరచబడి, జ్ఞానముతో నింపబడి, మంచి కార్యములు చేస్తూ, సత్క్రియలు చేస్తూ, ప్రార్థన చేస్తూ, మన ద్వారా అనేక మందిని వెలుగు వైపునకు నడిపిస్తూ, నీవు జ్ఞానవంతులుగా అవుతూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ సంఘములో ఒక బలమైన పాత్రగా నీవు ఎదుగుతూ అనేక మందిని ఆ వెలుగులోనికి నడిపించినట్లుగా ప్రభు సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. జ్ఞానవంతురాలు ఎలాగుంటుందో, 3 రాళ్ళు ఎలాగుంటుందో మాతో మాట్లాడినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. నా ప్రభా, జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇంటిని పతనావస్థకు నడిపిస్తుందని లేఖనాల ద్వారా మేము చూస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న వారు ఎవరైనా సరే జ్ఞానవంతులుగా అవునట్లుగా సహాయం దయచేయండి. అలా అవ్వాలంటే మీ శరణు కోరాలని, వాక్యము ఆధారం చేయాలని, భయముతో ఉండాలని, పవిత్ర ప్రవర్తన కావాలని, సత్క్రియలు, ధర్మకార్యములు చేయాలని మీరు మాట్లాడిన దేవుడిగా ఉన్నారు. అటు క్రియలు చేసే కృప దయచేయండి. ప్రత్యేకంగా నేను ఆశ్రయించి రక్షణలోనికి నడిచే బిడ్డలుగా అనేక మంది స్త్రీలను మలచండి, పురుషులను మలచండి. వారి యొక్క కుటుంబాలు వర్ధిల్లింపబడినట్లుగా, ఆశీర్వదించబడ్డకు నీ సహాయము దయచేయండి. జ్ఞానవంతులుగా ఈ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు ఎదగాలి. జ్ఞానవంతులుగా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఎదిగి ఫలించి క్రీస్తును అనేక మందికి పరిచయం చేయగలిగినటువంటి గొప్ప తలాంతులతో, జ్ఞానముతో బలపరిచి, స్థిరపరిచి, ముందుకు నడిపించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో మనము